అందరికీ వెల్కమ్ టు ఆద్యార్చు వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. సో ఈరోజు ఏంటి అంటే ఇంకో టెంపుల్ విజిట్ చేస్తున్నాము. ఏం టెంపుల్ అంటే పెద్దపల్లి డిస్ట్రిక్ట్ కమాన్పూర్, అక్కడ ఉండే ఆదివరహాల స్వామి టెంపుల్ దగ్గరికి అయితే వెళ్తున్నామండి. ఈరోజు చాలామంది చూసే ఉంటారు టెంపుల్కి, బట్ నేను ఎప్పుడు వెళ్ళలేదు, ఇదే ఫస్ట్ టైం. ఇది మా ఆయన ఒకప్పుడు మెయింటైన్ చేసిన వైన్ షాప్ అనమాట. వాళ్ళిద్దరు అదే చూపిస్తుండ్రు. ఇంత దగ్గరగా ఉన్నా కూడా ఎప్పుడు వెళ్ళలేదన్నమాట, టైం రాలేదు యాక్చువల్గా. ఈ టెంపుల్ గురించి అయితే నేను చిన్నప్పటి నుంచి వింటున్నానండి, ఖచ్చితంగా కోరుకున్న కోరికలు నెరవేరుతాయని. సో అందరూ చెప్తున్నారు కదా, సర్లే వెళ్దాం ఒకసారి అని చెప్పేసి ఈరోజు అయితే ట్రిప్ వేసాను. ఇది కమాన్పూర్ ఎంటర్ అయ్యాము, రూట్ మ్యాప్ పెట్టుకొని వెళ్ళామన్నమాట. ఇదిగో మళ్ళీ యూటర్న్ వస్తున్నాం. యాక్చువల్గా గూగుల్ తల్లిని నమ్ముకొని వస్తే ఇదిగో ఇలాంటి తప్పులు జరుగుతూ ఉంటాయి అన్నమాట. ఇదిగో ఈ గల్లీ నుంచి స్ట్రైట్గా ఒక 1 కిలోమీటర్ ఉంది, అంతే. 1 కిలోమీటర్ వెళ్తే టెంపుల్ వచ్చేసింది. లాంగ్ డిస్టెన్స్ వాళ్ళు పెద్దపల్లికి వచ్చి పెద్దపల్లి నుంచి కమాన్పూర్ రావచ్చండి, వెహికల్స్ ఉంటాయి. గోదావరిఖండ్ సైడ్ నుంచి రావాలనుకున్న వాళ్ళు గోదావరిఖండ్కి వచ్చేసి ఇటు బస్సెస్ ఉంటాయి, లోకల్ బస్సెస్, అటైనా రావచ్చు. నిజంగా టెంపుల్ చూసి అయితే నేనైతే రియల్గా షాక్ అయ్యానమాట. ఎప్పుడు రాలేదు యాక్చువల్గా. అదిగో దూరంగా కనిపిస్తుంది చూసారా, అదే టెంపుల్. ఈ టెంపుల్లో ప్రతి సండే అన్నదానం జరుగుద్దంట. ఇదిగో సేవ చేసే వాళ్ళు కూడా వెళ్తున్నారు అన్నదానంకి. టెంపుల్ అంటే ఏదో చిన్నగా ఉంటుంది అనుకున్నానండి, కానీ ఇక్కడ చూస్తే చాలా బాగా అనిపించింది. చాలామంది కూడా వచ్చారు, లాంగ్ డిస్టెన్స్ నుంచి వచ్చారు చాలామంది. నేనైతే షాక్ అయ్యాను. జగిత్యాల, హైదరాబాద్ నుంచి వచ్చాము మేము అని చెప్పేసి చెప్తున్నారు. ఎక్కడెక్కడి నుంచో వచ్చారు, నేను ఇంత దగ్గరగా ఉండి ఒక్కసారి కూడా రాలేదు ఏంటా అనుకున్నా. ఇక వెళ్ళి కాళ్ళు కడుక్కొని లోపలికి అయితే పోతున్నాం. ఇక్కడ కూడా బొట్లు పెడుతున్నారు, 10 రూపీస్ తీసుకుంటా. ఇక మా ఆద్య కావాలి అని చెప్పేసి పెట్టుకుంది. టెంపుల్కి ఎంటర్ అవ్వగానే ఇదిగో రైట్ సైడ్లో నాగులమ్మ విగ్రహాలు ఉన్నాయన్నమాట. ఇక్కడ దండం పెట్టుకొని లోపలికి వెళ్తున్నాము. నేనైతే నిజంగా టెంపుల్ ఎక్కడ ఉందా అని వెతుకుతా ఉన్నా అనమాట. ఇదిగో ఇది కళ్యాణ మండపం రైట్ సైడ్లో. ఇక్కడ ఉన్న తులసి కోటకైతే దండం పెట్టుకున్నాము, తర్వాత లోపలికి వెళ్దాము అని చెప్పేసి. అందరూ ఇక్కడ రౌండ్స్ తిరుగుతున్నారు కదా, సో మేము కూడా తిరగాలి అని చెప్పేసి ఒక 3 రౌండ్స్ అయితే తిరిగాము. ఇదిగో టెంపుల్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా ఇక్కడ ఉందండి. ఇక స్వామివారిని దర్శించుకోవడమే. చుట్టూ తిరిగి టెంపుల్ ఎక్కడ ఉందా అని చూసేసరికి ఇదిగో ఇక్కడే ఉంది టెంపుల్. నేను నిజంగా షాక్ అయ్యాను అసలు. ఏంటి టెంపుల్ ఇదా అని చెప్పేసి. నేను టెంపుల్ ఎక్కడ ఉందా అని వెళ్ళినప్పటి నుంచి చూస్తూ ఉన్నా. చూసేసరికి ఇదిగో స్వామివారిది ఇక్కడ ఉందండి. లైన్ అయితే బాగానే ఉంది. సర్లే నిల్చున్నాము. చూసేసరికి అభిషేకానికి వెళ్ళే వాళ్ళే నిల్చోవాలి అన్నారు. సర్లే అని కాసేపు పక్కకు కూర్చున్నాము. ఇండియా వైడ్గా ఆదివరహాల స్వామి టెంపుల్స్ ఒక 11-12 ఉన్నట్టున్నాయి అంతే, అందులో మనదొకటి. ఇవన్నీ ఇక్కడ వీసా దేవుడు అని కూడా అంటారంట. వీసా దొరకకపోతే ఇక్కడికి వచ్చి మొక్కితే ఖచ్చితంగా వీసా దొరికిద్దంట, అలా అని నమ్ముతారంట. ఇదిగో ఇది ఫంక్షన్ హాల్. అదే రోజు ఏదో పెళ్ళి ఉన్నట్టుంది ఫంక్షన్ హాల్లో. మేమేదో పెద్ద పెళ్ళికి వెళ్ళిన గెస్ట్లా కూర్చొని ఉన్నాం. ఇంకక్కడ మేము వెళ్ళినప్పుడు తక్కువగా ఉండే మంది. ఇదిగో చూసారు కదా, ఫిల్ అవుతూ ఉన్నారు, వస్తూనే ఉన్నారు టెంపుల్కి అయితే. పాప భలే క్యూట్గా ఉంది కదా. పాప వాళ్ళైతే జగిత్యాల నుంచి వచ్చారంట. వాళ్ళకి ఇక్కడికి వచ్చి మొక్కినాకే పాప పుట్టిందంట, అందుకనే మొక్కు తీర్చుకోవడానికి ఇదిగో పాపని తీసుకొని వచ్చారు వీళ్ళు. అసలు ఇప్పటికీ నాకు అర్థం కాని విషయం ఏంటి అని అంటే, ఎన్ని సంవత్సరాలు అవుతున్నాయి గుడికి గోపురం ఎందుకు కట్టలేదా అర్థం కాలేదు. మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. నాకైతే నిజంగా మైండ్ రిలాక్స్ అయింది ఆయనకి దర్శనం చేసుకున్నాక. బయటకు వచ్చేసి పులిహోర, లడ్డు తీసుకొని అయితే వెళ్ళాం. స్వామివారిని నమ్ముకున్న వాళ్ళు ఇదిగో ఇక్కడ మొక్కి ఇక్కడనే గుళ్ళో పెళ్లి చేస్తామని చెప్పేసి చేస్తారంట.
అనుకోకుండా మా ఫ్రెండ్ వాళ్ళు అయితే కలిశారు. మా ఫ్రెండ్ ఎవరో కాదు, జోష్న, మా అత్తమ్మ వాళ్ళ ఇంటి ముందు అమ్మాయి. వాళ్ళు కూడా వచ్చారు. మేము బయటికి వెళ్ళే టైంకి వాళ్ళు వచ్చారు. చెప్పడం మర్చిపోయాను, ఇక్కడ ముడుపు కడితే ఖచ్చితంగా అనుకున్న కోరికలు నెరవేరుతాయంట. ఇదిగో ఇటు లెఫ్ట్ సైడ్ ఉంది కదా, అక్కడ ముడుపులు కడతారు కొబ్బరికాయ రెడ్ క్లాత్లో పెట్టేసి. ఇదిగో ఇవన్నీ అవే అన్నమాట. ఇలా కడితే వాళ్ళ కోరికలు నెరవేరుతాయని ఖచ్చితంగా నమ్ముతారు. మీరు ఎప్పుడైనా ఈ టెంపుల్కి విజిట్ చేశారా? విజిట్ చేస్తుంటే కామెంట్ చేయండి. అండ్ స్టోరీ నాకు ఫుల్గా తెలీదు, మీకు తెలిస్తే కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. చెప్పడం మర్చిపోయాను, పులిహోర టేస్ట్ మాత్రం సూపర్ ఉంది. లడ్డు మాత్రం నెక్స్ట్ లెవెల్. మా ఆద్య వాళ్ళ డాడీ అయితే ఫైటింగ్ లడ్డు కోసం. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. బాయ్.